ప్రధాని చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అయోధ్య బాలరాముడి ఆలయంలోనే చోరీలకు పాల్పడ్డారు. ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టుకోలేడనుకున్నారో ఏమో భక్తులిచ్చిన విరాళాల్ని కాజేశారు. ఇంతకు ఎంత కొట్టేశారు? దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? పీఎంఓ అడిగినా సమాచారం ఇవ్వనంటున్నారు. సిట్ విచారణలో అసలు విషయం బయటకొస్తుందా? దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకోవడం సాధ్యమేనా? దేశంలోనే అత్యంత పవిత్రమైన ప్రతిష్టాత్మకమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి అయోధ్య రామాలయం. సర్యూ నది ఒడ్డున ఉంది హిందూ పుణ్యక్షేత్రం. ఇది శ్రీరాముని జన్మస్థానంలో రామ్లల్లా అంటే బాలరాముని విగ్రహాన్ని 2024 జనవరి 22న ప్రతిష్ఠించారు. ప్రధాన ఆలయం సుమారు 2.7 ఎకరాల్లో విస్తరించింది. ఈ ప్రాంగణంలో మొత్తం 70 ఎకరాల స్థలం ఉంది. రాజస్థాన్కు చెందిన గులాబీ రంగు ఇసుకరాయి, పాలరాయితో అద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు. భక్తుల రాక బాగా పెరగడంతో భారీగా ఆదాయం వస్తోంది. రామాలయంలో భక్తులు సమర్పించిన విరాళాలు చోరీ చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు 6 ఆలయ సిబ్బంది ఉన్నారు. విరాళాల లెక్కింపు బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు ఉద్యోగులు నగదును అక్రమంగా స్వాహా చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులుగా అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, అవినాష్ శుక్లా, రామ్శంకర్ మిశ్రా, రామశంకర్ యాదవ్, మనీష్ యాదవ్, సుభాష్ చంద్ర శ్రీవాస్తవ, కరుణేష్ పాండే పేర్లు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆలయ విరాళాల నిధుల్లో సుమారు 7 నుంచి 7.5 కోట్ల వరకు నగదు గల్లంతైంది. ఈ నేపథ్యంలో ట్రస్ట్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ వ్యవహారంపై ముందుగా సమాజ్వాదీ పార్టీ నాయకులు మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రామాలయ విరాళాల్లో కోట్ల రూపాయలు మాయమవుతున్నాయని ఆరోపిస్తూ న్యాయపరమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వార్తల వెనుక వాస్తవాలను వెలికితీయాలని ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం ప్రభుత్వం ఎస్ఐటీను నియమించింది. నగల మాయం, డబ్బు మాయం, బంగారం మాయం, వెండి మాయం, ఇదేదైతే అక్కడ జరిగిందో దీనికి సంబంధించిన వార్తలన్నీ కూడా మొత్తం హిందూ సమాజాన్ని చాలా ఆందోళనకు గురి చేస్తాయి. ఎవరు అసలు దీని వెనుకున్న శక్తులు ఎవరు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారు? 500 సంవత్సరాల పాటు పోరాటం చేసి తెచ్చుకున్న దేవాలయానికి ఇలాంటి దుర్మార్గుల్ని అసలు అక్కడ నియమించింది ఎవరు? ఆ నియమించిన వాళ్ళ వెనకాల కూడా ఏమన్నా కుట్ర ఉందా? కావాలనే కొంతమందిని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని నియమించుకుని ఇదంతా చేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒకళ్ళిద్దరి మీద అనుమానాలు వస్తే వాళ్ళ ఫ్యామిలీస్ కొంతమంది వచ్చి చిన్న వాళ్ళందరినీ బలి చేస్తున్నారు, అసలు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడం అనేది ఇంకా ఆందోళన కలిగిస్తుంది. యూపీలో ఉన్న యోగి సర్కారు దీన్ని సిబిఐ విచారణకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కనుక సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీని వేసి దాని ద్వారా అయినా సరే అసలు ఈ దుర్మార్గానికి పాల్పడింది ఎవరు, అయోధ్య రాముడి డబ్బు కొట్టేసింది ఎవరు? ఎందుకంటే కొన్ని లక్షలాది మంది హిందువులు ఇచ్చిన కానుకలు అవన్నీ కూడా రాముడికి ఇచ్చిన కానుకలను కొట్టేశారంటే ఇది ఎంత దుర్మార్గమో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అటు పీఎంఓ సైతం ఈ వ్యవహారంపై సమాచారం కోరింది. అయితే దాన్ని అందించలేమని శ్రీరామ జన్మభూమి ఆలయ తీర్థక్షేత్ర ట్రస్ట్ తేల్చి చెప్పింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని, విరాళాలు, భూమి కొనుగోళ్లు వంటి వివరాలను బహిర్గతం చేయాలని బీజేపీ సీనియర్ నేత రజనీష్ సింగ్ కోరారు. ఈ మేరకు పీఎంఓకి ఆయన లేఖ రాశారు. దీంతో తగిన చర్యలు తీసుకోవాలని అయోధ్య జిల్లా పాలనా యంత్రాంగానికి పీఎంఓ ఆదేశించింది. అయోధ్య రామాలయం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తులు భారీగా నగదు, బంగారం, వెండి కానుకలను విరాళాల రూపంలో సమర్పించారు. అయితే ఈ విరాళాల నిర్వహణలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని సమాజ్వాదీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే తొలిసారి మీడియా ముందుకొచ్చారు. జూన్ 12న ఒక అడ్వకేట్ అలహాబాద్ హైకోర్టులో పిల్లు వేశారు. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. సిట్ విచారణ కేవలం కంటి తుడుపు చర్యగా మారే ఛాన్స్ ఉందని, అందుకే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐతో పూర్తి విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. విశ్వ హిందూ పరిషత్ కూడా ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఈ విరాళాల కుంభకోణం వివాదంపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేవలం డబ్బు మాత్రమే కాకుండా దేవుడికి సంబంధించిన అత్యంత పవిత్రమైన వస్తువులను కూడా దొంగిలించారంటూ ఆయన మండిపడ్డారు. శ్రీరాముడి పాదుకులను కూడా వదలలేదని, స్వామివారి పూలమాలలు, బంగారు ఆభరణాలు, దీపాలను కూడా దొంగిలించారని కేజ్రీవాల్ మండిపడ్డారు.
భక్తులు దేవుడికి సమర్పించిన వజ్రాలు, నవరత్నాలు మాయమయ్యాయి. 200 కోట్ల నగదుతో పాటు 200 కిలోల వెండిని కూడా నొక్కేశారనేది కేజ్రీవాల్ ఆరోపణ. ఆ విషయం తెలిసి తన మనసు గాయపడిందన్నారు. అయోధ్య వెళ్లి రామ్లల్లాను, హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించి అక్కడున్న సాధు సంతులతో ఈ విషయంపై మాట్లాడతానని చెప్పుకొచ్చారు కేజ్రీవాల్. ఇప్పుడున్న సిట్కు ఎలాంటి న్యాయపరమైన గుర్తింపు లేదని, ఇది కేవలం కేసును ముగించడానికి వేసిన కమిటీ అని ఆయన మండిపడ్డారు. మరోవైపు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇప్పటికే లక్నోలో సిట్ అధికారుల ముందు హాజరై తన దగ్గర ఉన్న కీలక ఆధారాలు, డాక్యుమెంట్లను సమర్పించారు. ఈ స్కామ్ వెనుక ఉన్న పెద్ద తలకాయల గుట్టు రట్టు చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న అంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విరాళాల లొసుగులపై సీరియస్ గా ఫోకస్ పెట్టాలని కోరారు. जन आस्था को सम्मान प्राप्त हो, जन आस्था के साथ खिलवाड़ न हो. मैंने कहा भी था, मैं 19 जून को अयोध्या के दौरे पे था. मैंने तब भी कहा था, अयोध्या हम सबकी आस्था की प्रतीक है, भारत के सनातन धर्म की आस्था की प्रतीक है. अयोध्या पर आक्षेप मत करो. प्रभु श्री राम की मर्यादा का पालन करना सीखो. और अयोध्या के बारे में जो कदपे समाचार मिल रहे थे, हमने कहा था एसआईटी गठित की गई है. एसआईटी की रिपोर्ट आने के साथ ही हमारी कार्रवाई भी प्रारंभ हो जाएगी. और आपने देखा होगा, एसआईटी की रिपोर्ट आई, तुरंत कार्रवाई प्रारंभ हो गई. और मैं आश्वस्त करता हूं, जो मैंने कहा था, दूध का दूध और पानी का पानी हम करके रहेंगे. और जहां तक करप्शन की बात है, एक लंबी सूची है. भाई हमें क्यों चंदा नहीं दिया, आपको चंदा क्यों नहीं मिला? ये नया आविष्कार हुआ है कि ईडी सीबीआई इनकम टैक्स तो लगाइए और जितना चाहो उतना चंदा वसूल लो. और इस आविष्कार के बारे में बीजेपी कुछ बताएगी? क्योंकि अगर हम आंकड़े निकालेंगे, ब्रह्मांड में इतना किसी ने झूठ नहीं बोला होगा जितना भारतीय जनता पार्टी ने ब्रह्मांड में झूठ बोला है. ఆలయం కట్టక ముందు నుంచే దేశ విదేశాల నుంచి భారీగా విరాళాలు అయోధ్యకు వచ్చాయి. వాటికి సంబంధించిన లెక్కపత్రం లేదు. కోట్ల మంది నమ్మకం, త్యాగాల ఫలితంగా నిర్మితమైన ఆలయం చుట్టూ ఇలాంటి ఆర్థిక ఆరోపణలు రావడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని ట్రస్ట్ నుంచి వేరు చేసి ప్రభుత్వం తీసుకోవాలని సూచిస్తున్నారు మరికొందరు. ట్రస్ట్పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. జూన్ 2021లో అయోధ్యలో కొనుగోలు చేసిన ఒక భూమికి సంబంధించి ట్రస్ట్పై ఆరోపణలు వచ్చాయి. ఒక వ్యక్తి 2 కోట్ల రూపాయలకు కొన్న భూమిని ఆ ఒప్పందం జరిగిన కొద్ది నిమిషాలకే ట్రస్ట్ 18.5 కోట్ల రూపాయలు చెల్లించి ఆ వ్యక్తి నుంచి కొనుగోలు చేసిందని ఆప్ ఎస్పీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ తో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయంలో పారదర్శకత ఉండాలని కోరాయి. అయితే భూమి కొనుగోళ్లన్నీ పారదర్శకంగా జరిగాయని కొట్టిపారేసింది అయోధ్య ట్రస్ట్. చెల్లింపులన్నీ బ్యాంక్ ద్వారానే చేశామని, ల్యాండ్ను మార్కెట్ ధర కన్నా తక్కువకే కొన్నామని చెప్పుకొచ్చింది ట్రస్ట్. ఆలయంతో రాజకీయాలు చేయొద్దని సలహానిచ్చింది. మరోవైపు అయోధ్యలో 5,000 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అందుకే ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కోరుతున్నారు.